అందుకే నిన్నటి రోజున అది ఆంగ్ల భాషలో ఉన్నప్పటికీ నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తూ పూర్తి చేయడం జరిగింది. మర్చెంట్ ఆఫ్ వెనీస్ అన్న నాటకంలో విలియం షేక్స్పియర్ అంటారు ఆ మాటలు. ది క్వాలిటీ ఆఫ్ మెర్సీ ఈజ్ నాట్ స్ట్రెయిన్డ్, ఇట్ ఈస్ ట్వైస్ బ్లెస్డ్. ఇట్ బ్లెస్సెస్ హిమ్ దట్ గివ్స్ అండ్ హిమ్ దట్ టేక్స్. ఒక్క అమ్మ విషయంలో మాత్రం ఈ దయ అనేటటువంటిది ఇచ్చి అమ్మ కృతార్థురాలైంది, పుచ్చుకుని మనం కృతార్థులమయ్యాం. అసలు ఆ అమ్మ యొక్క వైశిష్ట్యం ఆ శ్రీమాత అనబడేటటువంటి నామంతో ఆ జగదంబ యొక్క స్తుతి అందులో ఎలా ఉన్నది అన్న విషయం గురించి విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇది నామములకు సంబంధించిన విషయం కాబట్టి ఒక్కసారి నిన్నటి విషయాన్ని ప్రస్తావన చేసి ఇవాల్టి నామం చెప్తున్నాను. రెండవ నామంలో శ్రీ మహారాజ్ఞి అని పిలిచారు అమ్మవారిని. శ్రీ మహారాజ్ఞి ఈ మాట కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకంటే మహారాజు అన్న మాట మనం వింటూ ఉంటాం. మహారాజు అనగానే పరిపాలనాధికారము కలిగినటువంటి వాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. ఎందుచేత ఎంత తప్పు చేసిన వాణ్ణి క్షమించగలడు. ఆయన తలుచుకుంటే, ఆయన ఆగ్రహిస్తే ఎంతటి శిక్ష అయినా వెయ్యగలడు. కాబట్టి క్షమించగలిగినటువంటి శక్తి, శిక్షించగలిగిన శక్తి, పరిపాలించగలిగిన శక్తి ఎల్లవేళలా ఆయన యందే ఉంటాయి. అందరినీ పరిపాలించేటటువంటి వాడు, అందరినీ నిలబెట్టేటటువంటి వాడెవరో ఆయనని ప్రభువు, పరిపాలకుడు, మహారాజు అని పిలుస్తాం. ఇక్కడ అమ్మవారిని మహారాజ్ఞి అన్నారు. అంటే అమ్మని స్త్రీవాచకంతో చెప్తున్నారు కనుక ఆమె పరిపాలకురాలిగా ఉన్నది. బ్రహ్మమై తానే పరిపాలన నిర్వహణ చేయుచున్నది. అమ్మవారు పరిపాలన చేయుచున్నది అన్నప్పుడు ఇది కూడా ఒక ఉపనిషత్ వాక్యంలోంచి వచ్చినటువంటి మాటే. ఎందుకంటే ఏన జాతాని జీవంతి, ఈ పుట్టినవన్నీ దేని వలన బతుకుతున్నాయో, దేని వలన బతుకుతున్నాయో అంటే పరిపాలించినటువంటి ఆ తల్లి యొక్క వైభవం. ఆమె పరిపాలన చేస్తే వీళ్ళందరూ బ్రతికి ఉన్నారు. కాబట్టి ఎవరు పరిపాలన చేయుచున్నారో వారు శ్రీ మహారాజ్ఞి. ఇక్కడ పరిపాలన చేసేటటువంటి మహారాజ్ఞికి ఒక లక్షణం ఉంటుంది. మహారాజుకి మీరు ఎవరనండి, మహారాజనండి, మహారాజ్ఞనండి, ఇక్కడ మహారాజ్ఞి సంబంధంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రధానమైన లక్షణం ఒకటి ఉంటుంది. పాలితులు, పాలకులు. పాలితులు అంటే పరిపాలించబడేటటువంటి వారు, పాలకులు అంటే పరిపాలించుచున్నవారు. పాలించేటటువంటి వారు చాలా గొప్పవారు అని ఎలా తెలుస్తుంది అంటే, ఎవరి యందు ఏ విభూతి ప్రకటనముగా ఉన్నదో ఆ విభూతి వారి యందు బాగా ప్రకాశించడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేసిన వాడు ప్రభువు అయి ఉంటాడు. ఒక కృష్ణదేవరాయల వారిని తలుచుకుంటే చాలా గొప్ప ప్రభు అండి. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, ఇన్ని విశేషణాలతో ఎందుకు పిలుస్తాం అంటే అష్టదిగ్గజాలని ఏర్పాటు చేశాడు, అలాగే శిల్పుల్ని పోషించాడు, ప్రజల్ని పాలించాడు, అమాయకులను రక్షించాడు, నేరస్తుల్ని దండించాడు. ఎవరిని ఎలా పరిపాలించాలో అలా పరిపాలిస్తారు. మహారాజ్ఞి శబ్దము చేత ఒక విషయం తెలుస్తుంది మీకు. పరిపాలన చేసేటటువంటి వారు కేవలం సంక్షేమం కోసం మాత్రమే పరిపాలన చెయ్యరు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ప్రభుత్వం ఏం చేస్తుందండి అని మీరు అడిగారనుకోండి, ప్రభుత్వం ఆసుపత్రులు కట్టిస్తుంది, ప్రభుత్వం పాఠశాలలు కట్టిస్తుంది, కళాశాలలు కట్టిస్తుంది, గ్రంథాలయాలు కట్టిస్తుంది, కారాగారాలు కట్టిస్తుంది. కారాగారాలు ఎందుకండి కట్టించడం అంటే, ఎవరిని ఉద్ధరించాలో, ఎవరిని వృద్ధిలోకి తీసుకురావాలో, ఎవరు సన్మార్గంలో ఉన్నారో వాళ్ళని పోషిస్తుంది సంక్షేమ కార్యక్రమంతో. ఎవరు దీనికి అడ్డు తగులుతున్నారో, ఎవరు ధర్మమునకు అడ్డంగా నిలబడ్డారో వాళ్ళని శిక్ష వేయాలి. అందుకని కారాగారములను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అంతేకాని అదేమిటంటే కారాగారాలు ప్రభుత్వం నిర్వహించడం ఏంటంటే, ఆసుపత్రులు, గ్రంథాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు ఇలాంటివి ఏర్పాటు చేస్తే చాలదా అంటే చాలదు. పరిపాలన అంతర్భాగం కారాగారం కూడా. అందుకే కారాగారం ఎందుకు పెట్టాలి అంటే, కారాగారం కూడా దయతోనే పెడతారు. అయ్యో వీడు బయట ఉంటే ఇలా పాడైపోతున్నాడు, వీడికి ఒకసారి ఈ కష్టాన్ని రుచి చూపిస్తే వీడి జీవిత పథాన్ని మార్చుకుంటాడు అని. కృష్ణుడంతటి వాడిని కట్టి కొట్టేస్తానంది యశోద. ఎందుకని? లాలనమున బహుదోషము లూలిం ప్రాపించు తాడనోపాయములం చాలగుణంబులు కలుగును
తాడనంబె బాలురకును పథ్యంబరయన్నది. పిల్లల్ని లాలిస్తే ముద్దు చేస్తే వాళ్ళ అల్లరి ఎక్కువైపోతుంది. అందుకని 2 దెబ్బలు కొడతాను దారిలోకి వస్తాడని. అదృష్టం కొట్టలేదు, కట్టేసిందంతే. కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది? కొడుతుంది. కొట్టడం అంటే శిక్ష వేస్తుంది. శిక్ష వేయడం అంటే కారాగారంలో పెడుతుంది. కారాగారంలో ఎందుకు పెడుతుంది అంటే వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం. కొంతమందిని ఇక నువ్వు అసలు శరీరంతో ఉన్నంత కాలం బయటికి రావద్దంటే. ఎందుకని? వాడు వస్తే వాడికి ప్రమాదం, బయట ఉన్న వాళ్ళకి ప్రమాదం. వాడు మనుష్య శరీరంలో ఉన్నాడు కానీ చాలా ప్రమాదకరమైన పోకడతో ఉన్నాడు అని గుర్తిస్తే ఇక వాడి జీవితం అంతా కారాగారంలోనే ఉంచుతాడు. ఇలా ఎందుకు చేస్తుంది ప్రభుత్వము అంటే, అలా చెయ్యకపోతే మిగిలిన వాళ్ళకి ఉపద్రవం వస్తుంది కాబట్టి శిక్ష కూడా వేస్తుంది. ఈ శిక్ష వెయ్యడంలో కూడా ప్రభుత్వం దయతోనే ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా మహారాజ్ఞి. ఆమె ఎవరెవరిని ఉద్ధరించాలో, ఎవరెవరు భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉన్నాడో, ఎవరెవరు భగవంతుడు చెప్పినటువంటి సూత్రముల ప్రకారము తన జీవితాన్ని గడుపుతున్నాడో అటువంటి వారిని వృద్ధిలోకి తీసుకొస్తుంది. మీరు ఆలోచించండి, మనకే ఒక ప్రభుత్వం అని ఉంది. అది మనం ఎన్నుకున్న ప్రభుత్వం. మనం ఓటేస్తే వచ్చింది ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఓ చట్టం చేసింది. ఆ చట్టం చేస్తే అదేమిటండి మీరు అలా చేశారంటే కుదరదు. ఒకసారి ఓటేసేసిన తర్వాత 5 ఏళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారు, మీరు భరించవలసిందే. వాళ్ళు చేసిన చట్టాన్ని ఏమంటే నేను వేయలేదండి వాళ్ళకి ఓటు, వాళ్ళెవరండి నాకు చట్టం చేయడానికి, నేను ఒప్పుకోనండి అన్నారు అనుకోండి, మీరు వేస్తే ఎంత వేయకపోతే ఎంత, ఎక్కువ మంది వేశారు మేము ప్రభుత్వంలో ఉన్నామని కారాగారంలో పెట్టేస్తారు. కాబట్టి ప్రభుత్వం చేసిన చట్టాలు, మనం ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన చట్టాల యొక్క నియతికి మీరు లొంగకపోతే మిమ్మల్ని కారాగారంలో పెడుతున్నారు. ఈశ్వరుడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించాడు, మన్ని సృష్టించాడు. ఆయన ఒక నియతి పెట్టాడు. ఆ నియతియే వేదం. ఈ వేదం ప్రకారం నడుచుకో అన్నాడు. నేను వేదోల్లంఘనం చేస్తాను. ఇక్కడ దొరికినప్పుడు ఎలా శిక్ష వేస్తారో ఈశ్వరుడు కూడా దొరుకుతాం ఒకనాడు. ఆ దొరికినప్పుడు ఆయన శిక్ష వేస్తాడు. ఇప్పుడు ఆ దొరకడం శిక్ష గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన విషయం మాట్లాడుతున్నాను. అంతవరకు తెలుసుకుంటే చాలు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహారాజ్ఞి కింద ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఆవిడ రక్షణ చేస్తుంది, శిక్షలు వేస్తుంది. అక్కడతో సరిపోదు. మహారాజ్ఞి అన్న మాట చేత వేదాన్ని అనుసరించి జీవించేటటువంటి భక్తులైన వాళ్ళు, భగవంతుని పట్ల విశేషమైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు, సామాన్యమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ఏ కోర్కె కోరుకున్నా ఆ కోర్కెలను తీర్చగలిగినటువంటి సమస్త శక్తులు తన యందే ఉన్నటువంటి తల్లి కనుక మహారాజ్ఞి శబ్దము అన్వయమైనప్పుడు ఆ తల్లికున్న మరొక పేరు కామకోటి. కంచి కామకోటి పీఠం, కంచి కామకోటి పీఠం అంటుంటాం. కామకోటి అంటే ఏమిటో తెలుసా అండి? కామము అంటే కోరిక. ఇప్పుడు నేనున్నాను, నేను ఇవాళ ఈ వేదిక మీదకి వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నాను ఈ వేదిక మీదకి? నా జీవితంలో లలితా సహస్రనామ స్తోత్రంలో 4 నామాల గురించి చెప్పుకుని నేను కొన్ని రోజుల పాటు నా జీవితంలో కొన్ని గంటలు ధన్యత పొందాలి అని ఇక్కడికి వస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక కోరిక ఉందా లేదా? అది ఉత్తమమైన కోరిక, ఇంకో కోరిక పక్కన పెట్టండి. ఒక కోరిక ఉంది. ఇప్పుడు ఈ కోరిక ఉన్నప్పుడు ఈ కోరిక నాకు తీరాలి. లలితా సహస్రనామ స్తోత్రం గురించి 4 మాటలు చెప్పుకోగలిగినటువంటి శక్తి నా నుండి ప్రకటనమగుగాక.